హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలవాణి. చిత్రం భలారే విచిత్రం రెండో భాగం. రాధా గోపి ఇద్దరు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు కదా. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఎప్పటిలా తెల్లారింది, కానీ ఉదయం వేరు. తెల్లారగానే వాకిట్లో కల్లాపి చల్లి ముగ్గు చిప్ప పట్టుకుని చెంగు చెంగున చిందులేసే రాధ ఈ వేళ వాకిట్లో లేదు. వాకిలి బోసిగా ఉంది. ఇంట్లోని అందరూ నిద్రలేచి హాల్లోకి వచ్చి ఇంటి కప్పు వైపు చూస్తూ చెవులు రిక్కించి దేబ్యం మొహాలు వేశారు. వాకిట్లో ముగ్గేస్తూ రాధ పాడే పాట ఆ రోజు వాళ్ళకి వినిపించలేదు. అందరూ మొహమొహాలు చూసుకున్నారు. అందరి మొహాలలో ఆశ్చర్యం. ఒక్క పరంధామయ్య మాత్రం గంభీరంగా ఉన్నాడు. ఈవేళ రాధ ఇంకా లేవలేదేం అన్నాడు శంకరం. ఒంట్లో బాగోలేదేమో అంది సరస్వతి. వీధి చాలా చిత్రమైనది. ఇవాళ పిడిరాయిలా ఉండేవారు రేపు ఢామని గుండాకి చచ్చిపోవచ్చు. అందుకనేమో వాన రాకడా ప్రాణం పోకడా తెలియదని అంటారు. దీర్ఘంగా నిట్టూరుస్తూ అంది దీప. ఉండవే, వెధవ అపశకునం మాటలు నువ్వును, దీపని మందలించింది అన్నపూర్ణ. పోనీ ఈరోజు నేను ముగ్గుచిప్ప పట్టుకుని గెంతన అత్తయ్యా, సరస్వతిని అడిగింది. ఈరోజే కాదక్కా, ఇక రోజు ఉదయం ఆ ముగ్గు చిప్పని పట్టుకొని వాకిట్లో నువ్వే గెంతాలి. రాధ గొంతు కంగున పలికింది. అందరూ తలలు తిప్పి చూశారు. రాధా గోపి మెట్ల మీద నిల్చొని ఉన్నారు. రాధ నల్ల చీర కట్టుకొని జుట్టు విరపోసుకొని ఉంది. గోపి గడ్డం పెరిగిపోయి భుజాల చుట్టూ షాల్వా కప్పుకున్నాడు. గోపి చేతిలో సూట్ కేస్ చిన్నది ఉంది. రాధ ఓ చిన్న బట్టల మూట లాంటిది తన గుండెలకి అదిమి పట్టుకొని ఉంది. బాబు, ఏంటి బాబు ఇది? ఆ సూట్ కేస్ ఏంటి? ఆ మూటేంటి? సరస్వతి అడిగింది గోపిని. నేను ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానమ్మా, చెప్పాడు గోపి. బాబు, భయంకరంగా అరిచి బాధపడింది సరస్వతి. అట్టా అరవకమ్మా, నిన్ను కూడా మా వెంట తీసుకెళ్తాం. నీ మూట కూడా తెచ్చుకో అమ్మా. బాబు గోపి, అన్నపూర్ణ కూడా భయంకరంగా అరిచి బాధపడింది. లాభం లేదోదినా, నువ్వెంత భయంకరంగా అరిచినా నిన్ను నా వెంట తీసుకెళ్ళలేను. దేవుళ్లాంటి అన్నయ్య, దేవుళ్ళకి దేవుళ్లాంటి నాన్నగారిని, చిన్నారి పాప దీపను కనిపెట్టుకొని నువ్వు ఇక్కడే ఉండాలి అన్నాడు గోపి కన్నీళ్లు తుడుచుకుంటూ. కానీ నువ్వు హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావురా తమ్ముడు? శంకరం గోపిని ఆశ్చర్యంగా అడిగాడు. ఏ పని పాట లేకుండా తిని కూర్చోవడం నాకు ఇష్టం లేదన్నయ్యా. అందుకే ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయి ప్రయోజకున్నై తిరిగి వస్తా. నా కండలు కరిగించి నా భార్యని తల్లిని పోషించుకుంటా. అన్నపూర్ణ కిసుక్కున నవ్వింది. రాధ గోపి డొక్కలో ఓ పోటు పొడిచింది. అంటే కండలని కాదు, ఏదో ఉన్న నా రక్త మాంసాలనే కరిగించి పోషిస్తాను. తప్పును సరిదిద్దుకున్నాడు గోపి. సరస్వతి లోపల నుండి తన బట్టల మూట తెచ్చుకుంది. పద రాధా, పోదాం అన్నాడు గోపి. ముగ్గురు అడుగులు ముందుకు వేశారు. అన్నపూర్ణ, శంకరం, దీప గొల్లుమన్నారు. రాధ గోపి పరంధామయ్య కాళ్ళు మొక్కారు. వస్తానాన్నా, నేను ప్రయోజకుని అయ్యాకే నా మొహం నీకు చూపిస్తాను అన్నాడు గోపి. పరంధామయ్య అటు తిరిగి కళ్ళు తుడుచుకున్నాడు. వస్తానండి, సరస్వతి ఆయనకు చెప్పింది బాధగా. రాధ గోపి సరస్వతులు అడుగులు ముందుకు వేశారు. మామయ్య గారు, వాళ్ళని ఆగమని చెప్పండి మామయ్య గారు. అన్నపూర్ణ పరంధామయ్య కాళ్ళ మీద పడి గొల్లుమంది. అయినా పరంధామయ్య కరగలేదు. బాబాయ్, నువ్వెళ్ళకు బాబాయ్, దీప గోలగోలగా ఏడ్చింది. అయినా గోపి కరగలేదు. వాళ్ళు ముగ్గురు గుమ్మం బయటకు అడుగు పెట్టేశారు. అక్కా, చంకల కింది కర్రలు టకటకలాడిస్తూ కుంటుకుంటూ గెంతుకుంటూ హాలు మధ్యకు వచ్చి ఆనందంగా అరిచాడు సుబ్రహ్మణ్యం. కానీ ఆ అబ్బాయి పిలుపు విని ఏ అక్క పరిగెత్తుకుంటూ అతనికి ఎదురు కాలేదు. అక్క, ఈసారి సందేహిస్తూ పిలిచాడు సుబ్రహ్మణ్యం. రాధ తప్ప ఆ ఇంట్లోని అందరూ హాల్లోకి వచ్చారు. అందరి మొహాల్లో విచారం కథకలి చేస్తుంది. సుబ్రహ్మణ్యం ఏదో కీడును శంకించాడు. వాడికి చాలా కంగారు పుట్టింది. మీరందరూ ఎందుకలా ఉన్నారు? దేవతలాంటి మా అక్క కనబడదేం? ఆమెకేమైంది? ఆందోళనగా అడిగాడు సుబ్రహ్మణ్యం. మీ అక్కని ఆ దేవుడు ఎత్తుకెళ్ళిపోయాడు బాబు, గొల్లుమంటూ చెప్పింది అన్నపూర్ణ. అక్క, గావు కేక పెట్టాడు సుబ్రహ్మణ్యం. అతని చంకల కింద కర్రలు పుట్టుక్కున నేలరాలిపోయాయి. అప్పుడే మా అందరిని వదిలి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావా అక్క?
జుట్టు పీక్కొని ఆ తర్వాత పైకి చూసి 2 చేతులు వార్లా చాపి అన్నాడు, అబ్బెబే, దేవుడు ఎత్తుకెళ్ళాడంటే పైనుండే ఆ దేవుడు కాదు బాబు, మీ అక్క దేవతైతే మరి మా గోపి దేవుడే కదా అంది అన్నపూర్ణ కళ్ళు తుడుచుకుంటూ. అమ్మయ్య, అంటే మా అక్క పోలేదన్నమాట. సుబ్రహ్మణ్యం కిందకు వంగి కర్రలను తీసుకొని చంకల కింద పెట్టుకున్నాడు. అయితే మా అక్క వేరు కాపురం పెట్టిందన్నమాట. ఆనంద బాష్పాలు జలజల రాల్చాడు సుబ్రహ్మణ్యం. మీ అక్క అంత స్వార్థపరురాలు కాదు బాబు, ఆమె దేవత. ఆమె హృదయం మమతల కోవెల. ఈ దేవాలయం నుండి ఆమె గోపి బలవంతంగా తరమబడ్డారు బాబు అంటూ పరంధామయ్య వంక చూసి మెటికలు విరిచింది అన్నపూర్ణ. ఆ, తన ఇష్ట ప్రకారం వెళ్ళలేదా? ఆమె బలవంతంగా తరమబడిందా? అక్క అంటూ ఆక్రోశించాడు సుబ్రహ్మణ్యం. అతని చంకల కింద కరలు మళ్ళీ నీలరాలాయి. అవునబ్బాయి, ఆ రాధ బలవంతంగానే ఈ ఇంటి నుంచి పంపించి వేయబడింది అన్నాడు శంకరం పరంధామయ్య వంక కొరకలా చూస్తూ. కానీ ఇంత ఘోర కృత్యానికి, ఇంతటి అమానుష చర్యకి బాధ్యులు ఎవరు ఎవరు బాధగా అరిచాడు సుబ్రహ్మణ్యం. ఇంకెవరు బాబు? పరంధామయ్య వంక చూసి మెటికలు విరిచింది అన్నపూర్ణ. శంకరం పరంధామయ్య వంక చూస్తూ కాండ్రించి యాక్టు అని ఉమ్మేశాడు. దీప ఆయన్ని చూసి వెవ్వెవ్వే అని వెక్కిరించింది. మా అక్కని బావని ఎవరు ఇంట్లోంచి తరిమేశారంటే చెప్పరేం? జుట్టు పీకేసుకుంటూ అన్నాడు సుబ్రహ్మణ్యం. వెంటనే గట్టిగా డమ్ 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 అని శబ్దం వచ్చింది. సుబ్రహ్మణ్యం ఉలిక్కిపడి ఆ శబ్దం వచ్చిన దిక్కుకు చూశాడు. ఆ శబ్దం మరేమిటో కాదు, పరంధామయ్య గుండెలు వాదుకున్నాడు. సుబ్రహ్మణ్యం కిందికి వంగి కర్రలు అందుకొని చంకల కింద పెట్టుకుంటూ అడిగాడు, ఎందుకు మామయ్య ఛాతి మీద అలా బాజా వాయించుకుంటున్నావు? పరంధామయ్య గొల్లుమంటూ మరోసారి గుండెలు బాదుకుంటూ చెప్పాడు, ఆ దౌర్భాగ్యుణ్ణి నేనే బాబు. ఏ దౌర్భాగ్యుడు? అర్థం కానట్టు చూస్తూ అడిగాడు సుబ్రహ్మణ్యం. అదే బాబు, మీ అక్క బావలను ఇంటి నుండి వెళ్ళగొట్టిన దౌర్భాగ్యుని నేనే బాబు, నేనే. ఆ, దేవుళ్ళంటే మీరు వాళ్ళని తరిమేశారా? సుబ్రహ్మణ్యం చంకల కింద కర్రలు మళ్ళీ రాలిపోయాయి. కానీ ఎందుకు ఇలా చేశారు మామయ్య, ఎందుకు ఇలా చేశారు? టమ్ టమ్ అని తన చిన్న ఛాతి మీద మెల్లగా బాజా వాయించాడు సుబ్రహ్మణ్యం. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు భగవాన్. పరంధామయ్య సైడ్ యాంగిల్లో నిల్చొని మోర పైకెత్తి జుట్టు పీక్కున్నాడు. ఎందుకు లేదు మామయ్య, తిరిగి వాళ్ళిద్దరినీ డోలు సన్నాయి వాయిద్యాలతో ఈ దేవాలయంలో ప్రతిష్ఠించండి, అదే మీ పాపానికి ప్రాయశ్చిత్తం మామయ్య. కానీ నేనలా చెయ్యలేను బాబు భావురమన్నాడు పరంధామయ్య. ఎందుకు మామయ్య, ఎందుకు? అసలు నువ్వు వాళ్ళని ఇంట్లోంచి ఎందుకు వెళ్ళగొట్టావు మామయ్య? చొక్కా కాలర్ని నలిపేసుకుంటూ అడిగాడు సుబ్రహ్మణ్యం. అది నీకిప్పుడు చెప్పలేను బాబు, చెప్పలేను కండువాతో కళ్ళు ఒత్తుకుంటూ అన్నాడు పరంధామయ్య. ఆయన చెప్పరు, ఈ భాగవతం ఇలా సాగుతూనే ఉంటుంది. నువ్వు టిఫిన్ తిందువు గాని రా బాబు అంది అన్నపూర్ణ. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అందరూ ఒకరికొకరు టిఫిన్ తినిపించుకున్నారు కానీ పరంధామయ్యని ఒక్కరూ పట్టించుకోలేదు. ఆయన నోటిలో ఏ ఒక్కరూ ఒక దోస ముక్క కూడా పెట్టలేదు. పరంధామయ్య లోపల కుమిలిపోయాడు. గోపి ఇంటి చూరు మీద నుంచి గోపీలని కిందికి దూకాడు. చూసావా రాధా, మన ఇల్లు ఎంత బాగుందో అన్నాడు గోపి. రాధా సరస్వతి ఇంటిని చూసి మురిసి ముక్కలయ్యారు. అబ్బా, ఎంత బాగా ఉందండి మన ఇల్లు అంది రాధా ఆశ్చర్యంగా చూస్తూ. మరేమనుకుంటున్నావు? నెత్తికి చుట్టిన టవల్ విప్పి గట్టిగా దులిపి భుజం మీదేసుకున్నాడు గోపి. గోపి అప్పుడే వెదురు బొంగులతోనూ తాటాకులతోనూ ఓ చక్కని ఇల్లు కట్టాడు. అమ్మాయి రాధా, కొత్తింట్లో పాలు పొంగించమ్మా అంది సరస్వతి. అలాగే అత్తయ్య అంటూ రాధా ఓ సిల్వర్ గిన్నె పట్టుకొని దారిన పోతున్న ఓ ఆవును పట్టుకొని చకచకా పాలు పితికి ఆ పాలను ఇంట్లో పొంగించింది. నేటి నుంచి ఈ తాటాకుల ఇల్లే మన పాలిట మమతల కోవెల బాబు అంది సరస్వతి ఆనంద బాష్పాలు రాలుస్తూ. అబ్బా, ఉద్వేగంగా అని గోపి తల్లిని కౌగిలించుకొని తను కూడా యథాలాపంగా ఆనంద బాష్పాలు రాల్చాడు. మీ ఇద్దరైనా ఉన్నది, నేనేమైనా తక్కువ తినానా అన్నట్టు రాధ కూడా తన శక్తికి మించి బోలెడు ఆనంద బాష్పాలు రాల్చింది. తర్వాత హఠాత్తుగా రాధకి గోపికి మూడొచ్చి పాట అందుకున్నారు.
ఈ పొదరిల్లు మన హృదయాన విరిసిన హరివిల్లు, మన కాపురం అది పవిత్రమైన గుడి గోపురం. కలిసిమెలిసి ఉందాం మనం జీవితకాలం, లేదులే ఎన్నటికీ మనకి పోయే కాలం. ఈ పొదరిల్లు మన హృదయాన విరిసిన హరివిల్లు, లా 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 లా. ఓహోహోహో హోహో, ఈ ఇంటికి దీపం నువ్వైతే ఆ దీపం నూనె మాయమ్మ. మీ అమ్మ నాకు అత్తైనా ఆ అత్తే నాకు దేవతలే. ఆ ఓ ఈ పొదరిల్లు మన హృదయాన విరిసిన హరివిల్లు, మన కాపురం అది పవిత్రమైన గుడి గోపురం. పాటంతా అయ్యేసరికి ఆ ప్రదేశం మొత్తం బురద బురదగా అయిపోయింది. హురే, మనం పాట పాడుతూ గమనించనే లేదండి, ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం బురదగా ఉంది. వర్షం గాని పడిందో ఏమిటో అంది రాధ. ఆ మాటలకి సరస్వతి ఫక్కున నవ్వింది. అది వాన వల్ల ఏర్పడిన బురద కాదమ్మా. మీరిద్దరూ చిలుక గోరింకల్లా చెంగు చెగున్న ఎగురుతూ పాట పాడుతూ ఉంటే నేను ఆనంద బాష్పాలు రాల్చానన్నమాట. అత్తయ్య, నువ్వు దేవతవి అత్తయ్య. లేకపోతే కోడలు సంతోషంగా ఉండడం చూసి ఏ అత్తైనా ఆనంద బాష్పాలు రాలుస్తుందా అంది రాధ తబ్బిబ్బైపోతూ. వెంటనే సరస్వతి మొహం మార్చుకుంది. అనమ్మా అను, ఎంతైనా నేను నీకు పరాయిదాన్నే కదా అంది బుంగమూతి పెట్టి. అత్తయ్య, నేనిప్పుడు తప్పు మాట ఏమన్నానత్తయ్య బెంబేలు పడిపోతూ అంది రాధ. అవును తల్లి, నేను నీకు అత్తయ్యనేగా, అమ్మను కానుగా. కాదత్తయ్య కాదు, నువ్వు అత్తవు కాదు, నాకు అమ్మవు అంది రాధ. అమ్మ రాధా, అత్తమ్మ. రాధా సరస్వతి బిగియారా కౌగిలించుకున్నారు. వాళ్ళను చూసి గోపి ఆనంద బాష్పాలు దాల్చాడు. ఆ రోజు ఉదయమే గోపి ఊరి మీద పడ్డాడు. గోపి ఉల్లాసంగా పొలం గట్టు మీద నడుస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి అతనికి కెవ్వుమని ఎవరో అరిచినట్టు వినిపించింది. ఎవరబ్బా గుండెలు అదిరేలా ఇలా కెవ్వు కెవ్వుమని అరుస్తున్నారు అని ఆశ్చర్యపోయాడు. మళ్ళీ కెవ్వు కెవ్వుమని ఓ ఆడకూతురు ఆర్తనాదం చేసింది. ఎవరో ప్రమాదంలో ఉన్నారు, లాభం లేదు, నేను వెళ్ళి రక్షించాల్సిందే అనుకొని పొలాల గట్లెమట ఆర్తనాదం వచ్చిన దిక్కుకు పరుగు తీశాడు గోపి. ఆర్తనాదం సౌండు మరి కాస్త పెరిగింది. గోపి పరుగు వేగం కూడా అందుకుంది. హఠాత్తుగా గోపి కాలు జారి బురదలో పడిపోయాడు. అంతే, గోపి ఆ బురదలోనే కొన్ని గజాలు ఈత కొట్టి తర్వాత లేచి నిలబడి మళ్ళీ పరుగందుకున్నాడు. కాస్త దూరం పరుగు తీశాక అతని కళ్ళ ముందు ఒక ఘోరమైన దృశ్యం కనిపించింది. ఒక ఆడ కూతుర్ని నలుగురు గూండాలు బలవంతం చేస్తున్నారు. గోపి ఉగ్రుడైపోయాడు. రేయ్ గట్టిగా అరిచాడు. అలా అరవటం చేత గొంతు పట్టుకుపోయి అతనికి దగ్గొచ్చేసింది. కాసేపు ఉక్కిరిబిక్కిరి అయిపోతూ దగ్గి తర్వాత తమాయించుకొని మళ్ళీ గట్టిగా అరిచాడు. ఒరేయ్! కానీ గోపి ఉనికినే వాళ్ళు గమనించలేదు. గోపి అంతగా అరిచినా వాళ్ళు అతని వైపు చూడనైనా చూడకుండా ఆ అమ్మాయిని 4 వైపుల నుండి, ఒకడు కాలు, ఒకడు చెయ్యి, ఒకడు పైట, మరొకడేమో జుట్టు పట్టి లాగుతున్నారు. తనని వాళ్ళు అస్సలు ఖాతరు చేయకపోవడం గోపిని చాలా బాధించింది. అందుకని జుట్టు పీక్కొని ముక్కు పొంగించి సైడ్ యాంగిల్లో నిలబడ్డాడు. ఇంతలో క్యార్ బేర్మంది ఆ అమ్మాయి. గోపి తల ఎత్తి చూశాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి కేవలం లంగా జాకెట్తో ఉంది. ఒక గూండా చీర ఉండ చుట్టి దూరంగా విసిరేస్తూ కనిపించాడు. ఇక తాను బాధపడుతూ తాత్సారం చేస్తే ఒక పవిత్ర భారత నారీశీలం మంటగలిసిపోతుందని గోపికి అర్థమైంది. అంతే, ఒరే అని అరుస్తూ ఒలింపిక్స్ హై జంప్ రికార్డులు బద్దలు చేస్తూ గాల్లోకి ఎగిరి ఓ 1/2 డజన్ పల్టీలు గాల్లోనే కొట్టి తర్వాత ఒకటి గుండెల మీద ధడేల్మని తన్నాడు. ఆ దెబ్బకి వాడు 10 గజాల దూరం ఎగిరిపడ్డాడు. వేరే ఎవరైనా అయితే గుండెల మీద అంత చేటు తన్నందుకు కిక్కురు మనకుండా చచ్చి ఊరుకునేవాడే. కానీ ఆ గూండా మాత్రం వెంటనే నేల మీదికి చట్టుకుని లేచి నిలబడి, ఎవడ్రా నువ్వు అంటూ చొక్కా చేతులు మడిచి పిడికిళ్ళు బిగించి మీదికి దూసుకొని వచ్చాడు. కానీ గోపి అతి లాఘవంగా తప్పుకున్నాడు. ఆ దెబ్బకి గూండా రివ్వున ముందుకెళ్ళి నేల మీద దుమ్ములో బోర్లా పడిపోయాడు. గోపి పకపక నవ్వి, నేను మీ పాలిటి యమునిరా హహహ అన్నాడు. వాడు కూడా అంత దూరం ఎగిరిపడ్డాడు. అప్పుడు మొదటి గుండా, ఒరేయ్ నీ పని పడతాను చూడ్రా అంటూ గుండు రుద్దుకుంటూ గోపి వైపు రాబోయాడు. కానీ వాడిని మూడో గూండా అడ్డుకున్నాడు.
ఏంట్రా సన్నాసినాయలా, ఇందాకే కదా వాడితో తన్నులు తిన్నావు, ఇప్పుడు నా వంతైతే మళ్ళీ నువ్వే వెళ్తావేం అన్నాడు మూడో గుండా పలునూడుతూ. ఓ అవును కదూ, నేను ఆ విషయమే మర్చిపోయా పకపక నవ్వుతూ పక్కకి తప్పుకున్నాడు మొదటి గుండా. మూడో గుండా గోపి మీదికి వెళ్ళాడు. గోపి ఇచ్చిన కరాటే ఫైటు తృప్తిగా తిని బోర్లా పడ్డాడు వాడు. తర్వాత నాలుగో వాడు ముందుకొచ్చాడు. హీ హూ హా అంటూ ఒంటేలు పోసే కుక్కలా కాలెత్తి రకరకాల విన్యాసాలు చేశాడు వాడు. గోపి వాడి డిప్ప మీద 4 తగిలిచ్చాడు. అంతే, వాడు వెల్లకితలా పడి చీపుడు దెబ్బతిన్న బొద్దింకలా గిలగిలా తన్నుకొని లేచి నిలబడ్డాడు. ఈసారి 4 గుండాలు ఒక్కసారిగా గోపి మీద విరుచుకుపడ్డారు. గోపి వాళ్ళని ఎగిరెగిరి తనసాగాడు. అతి ఘోరంగా ఫైటింగ్ జరుగుతూ ఉంటే ఆ అమ్మాయి మాత్రం మాత్రం ఫీల్ అవ్వకుండా ఓ చెట్టు కింద నిలబడి సంతోషంతో ఎగురుతూ చప్పట్లు కొడుతూ హిహిహి హిహిహి అని నవ్వసాగింది. గోపి వాళ్ళని తన్నుకుంటూ అక్కడ దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి తీసుకువెళ్ళాడు. తర్వాత వాళ్ళని ఒక్కొక్కరిని తంతూ ఉంటే వాళ్ళు ఎగిరి చెరువులో దూకి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు అమ్మాయి సంతోషంగా చప్పట్లు కొట్టి, భలే భలే, మా బాగా తన్నారు బాబుగారు అంది చెంగున గంతులేస్తూ. సర్లే, ముందు ఆ చీర తీసుకొని కట్టుకో అన్నాడు గోపి కళ్ళు మూసుకుంటూ. ఆ అమ్మాయి సిగ్గుతో చితికిపోయి నేల మీద ఉన్న చీర తీసుకొని కట్టుకుంది. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? ఆ మనుషులు నిన్నెందుకు బలవంతం చేయాలని చూస్తున్నారు అని అడిగాడు గోపి. నా పేరు సీతాలు బాబు, ఆ సచ్చినోలు రాయుడు మనుషులు బాబు అంది సీతాలు. రాయుడా? వాడెవడు? రాయుడు పరమ దుర్మార్గుడు బాబు. ఇక్కడ అందరూ పేదోళ్లే గాని ఆయనొక్కడే భూస్వామి బాబు. ఇందాక ఆ గూండాలు నన్ను బలవంతం చేసి తర్వాత నన్ను తీసుకువెళ్ళి ఆ రాయుడికి అప్పచెప్పాలని అనుకున్నారు బాబు. సమయానికి మీరొచ్చి దేవుళ్ళా కాపాడారు గోపి ఆవగించుకుంటూ అన్నాడు. ఏంటి, రాయుడు మనుషులు ఇంత నమ్మక ద్రోహంగా ఉంటారా? అదని ఉప్పు తింటూ ఆయనకే ద్రోహం చేస్తారా? అదేంటి బాబు అలా అంటారు? లేకపోతే నిన్ను ముందుగా వాళ్ళు అనుభవించడం ఏమిటి? మర్యాదగా రాయుడికి అప్పగించాలి గాని. బాబూ, అయితే రాయుడు నా శీలం కొల్లగొట్టినా పర్వాలేదా బాబు? నేను సీత, అనసూయ, సావిత్రులు పుట్టిన దేశంలో పుట్టాను బాబుగారు ఆవేశంగా అంది సీతాలు. గోపి తన పొరపాటుకు నాలిక కొరుక్కున్నాడు. అది కాదు సీతాలు, నా ఉద్దేశం అది కాదు. యజమాని ఉప్పు తిని యజమానికి ద్రోహం చేయకూడదని అంటున్నాను. పవిత్రమైన శీలాన్ని అపహరించడం తప్పేననుకో. శీలం ఎవరిదైనా పవిత్రమైందే బాబుగారు. కానీ నీ శీలం గంగానది అంత పవిత్రమైంది సీతాలు. ఎంత పవిత్రమైతే ఏంలే బాబుగారు, ఆ రాయుడు కన్ను పడ్డాక ఇంకా ఈ శీలం ఎంతో కాలం పవిత్రంగా ఉండదు బాబుగారు కుమిలిపోతూ అంది సీతాలు. నీకేం భయం లేదు సీతాలు, ఇప్పుడు ఈ పేటకి నేను వచ్చానుగా. ఆ రాయుడు కానీ వాడి మనుషులు కానీ ఈ పేటలోని ఏ ఆడదాని శీలాన్ని ఏమీ చేయలేరు ఆవేశంగా అన్నాడు గోపి. బాబుగారు ఆనందంగా అంది సీతాలు. బాబుగారు కాదు, మనలో మనకి గొప్ప బీద తేడాలు లేవు. నన్ను గోపి అని పిలువు ప్రేమగా చూస్తూ అన్నాడు గోపి. గోపి బాబు బొటబొట ఆనంద బాష్పాలు రాలుస్తూ అంది సీతాలు. రాధా రాధా గోపి హుషారుగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఓ మీరా వచ్చారా, రండి అంది రాధ చాలా నిర్లిప్తంగా. రాధా, నాకు చాలా ఆకలి దంచేస్తోంది కానీ త్వరగా వడ్డించు అన్నాడు గోపి. కాలు కడుక్కొని రండి. గోపి కాలు కడుక్కొని పీట మీద కూర్చున్నాడు. రాధ గోపి కంచంలో అన్నం వడ్డించింది. మరి నీ కంచమేది అడిగాడు గోపి. నాకు ఆకలిగా లేదండి, నేను కాసేపయ్యాక తింటాను. రాధా, ఏనాడైనా నువ్వు నాతో కాకుండా విడిగా తిన్నావా రాధా? సరేలేండి, ఈ పూటకి తినండి, నాకు బొత్తిగా ఆకలేదు, కాసేపయ్యాక తింటానుగా. గోపి అన్నం ముద్ద కలిపి నోట్లో పెట్టుకోపోయాడు కానీ ఎందుకో అనుమానం వచ్చి రాధ వంక చూశాడు. రాధ కళ్ళలో నీళ్లు. గోపి చూడగానే తన మొహాన్ని చట్టుకున్న అటువైపుకు తిప్పేసుకుంది. కానీ రాధ కన్నీళ్లు గోపి చూడని చూశాడు. గోపి తన ముందున్న మట్టి కుండ మూత తెరిచి చూశాడు. అది ఖాళీగా ఉంది. అంటే ఇంట్లో బియ్యం కూడా లేవన్నమాట. ఉన్న కాస్త అన్నం తనకి లేకుండా
రాధ మొత్తం అతనికి పెట్టేసింది. రాధా, బాధగా అరిచాడు గోపి. గోపి అరిచిన అరుపుకి రాధ తుల్లిపడి వెనక్కి పడి తర్వాత సర్దుకొని కూర్చొని మోకాళ్ళ మధ్యన మొహం పెట్టుకొని ఊహు ఊహు అంటూ కుమిలి కుమిలి ఏడ్చింది. ఏంటి రాధా, నేనొక్కనే తిండిపోతున్నానని అనుకున్నావా? నన్ను బకాసురుణ్ణి అనుకున్నావా రాధా? ముక్కు పొంగిస్తూ అన్నాడు గోపి. ఏవండి, బావురుమంది రాధ. ఊరుకో రాధా, ఊరుకో. ఏదైనా మనం సగం సగం రాధా. కష్టమైనా సుఖమైనా చివరికి భోజనమైనా సరే రాధా. మరి మీ అమ్మో? కళ్ళు తుడుచుకుంటూ అంది రాధ. పోనీ కష్టసుఖాల్లో మనిద్దరం సగం సగం, భోజనం విషయంలో మాత్రం మనం ముగ్గురం 1/3 రాధా. మీరెంత మంచివారండి అంది రాధ ఆనందంగా గోపి వంక చూస్తూ. మా అమ్మ భోజనం చేసిందా అడిగాడు గోపి. ఓ, ఇందాకే మింగేసి గుర్రు పెట్టి నిద్రపోతున్నారు చెప్పింది రాధ. నిజంగా ఆవిడ దేవత రాధా అన్నాడు గోపి. అలా ఎందుకన్నాడో అతనికే తెలియదు. అవునండి అంది రాధ. సరే గాని కాస్త దగ్గరికి జరుగు, పాపం నీకు ఆకలేస్తున్నట్లుంది అన్నాడు గోపి కంచాన్ని చేతిలోకి తీసుకుంటూ. రాధ గోపి దగ్గరికి జరిగింది. గోపి అన్నాన్ని కూరతో కలిపి ముద్దలు చేసి ఒక ముద్దని రాధ నోటికి అందించాడు. రాధ ఆ ముద్దని గుటుక్కున మింగి కంచంలో తన చేతిని ఎగబడి పెట్టి ఓ ముద్ద అందుకొని గోపి నోట్లో కుక్కింది. గోపి కూడా తన శక్తి వంచన లేకుండా ఆ ముద్దని గుటుక్కున మింగాడు. అలా ఇద్దరూ ఒకరికొకరు ముద్దలు నోటికి అందించుకుంటూ గుటుక్కున మింగుతూ కంచం మొత్తం ఖాళీ చేసేశారు. రాత్రి. గోపి కెవ్వు కెవ్వుమని కేకలు వేస్తూ ఉండగా అతని ఛాతి మీది వెంట్రుకలు సరసంగా పీకుతూ అంది రాధ. మీరు ఏదైనా పని చేయందే ఇల్లు గడవదండి. అలాగే రాధా అన్నాడు గోపి ఛాతి మంటెక్కి బాధపడుతూ. ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయండి. రాధ 4 వెంట్రుకలు పీకేసింది. ఇందాక నువ్వు చాలి చాలకుండా అబ్బా అన్నం పెట్టినప్పుడే అనుకున్నాను రాధా. ఎందుకంటే అలా బాధపడుతున్నారు? మీకు పని చేయడం అంటే ఇష్టం లేదా? బాధగా అడుగుతూ అతని ఛాతి మీదివి మరో 2 వెంట్రుకలు మెలేసి పీకింది రాధ. కెవ్వుమని అరిచాడు. నువ్వు నా ఛాతి మీద వెంట్రుకలు పీకుతుండడం వల్ల బాధగా అరుస్తున్నాను కానీ పని చేయాల్సి వస్తుందని బాధపడి కాదు రాధా. రాధ నాలిక ఖర్చుకుంది. సారీ అండి. రాధ గోపి ఛాతి మీద నుంచి చెయ్యి తీసేసింది. థ్యాంక్స్ రాధా, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను ఛాతి రుద్దుకుంటూ అన్నాడు గోపి. పవిత్ర భారతనారి ఎప్పుడూ భర్త క్షేమాన్ని కోరుకుంటుందండి అంది రాధ గోపి ఛాతి మీద మళ్ళీ చేసి 3 వెంట్రుకలు పీకేస్తూ. బ్యారమన్నాడు గోపి. ఓ సారీ అండి కిలకిలా నవ్వింది రాధ తన చేతిని వెనక్కి తీసుకుంటూ. రాధా, రేపే నేను ఏదైనా పనిచేసి నిన్ను అమ్మను పోషిస్తాను రాధా హఠాత్తుగా ఆవేశంగా అనేశాడు గోపి. ఎందుకో. ఏం చేస్తారండి? ఏదైనా ఆఫీస్లో గుమాస్తాగా చేస్తారా? గోముగా అడిగింది రాధ అతని ఛాతి మీద చేస్తూ. గోపి భయంగా రాధ చేతిని తన ఛాతి మీద నుండి తీసేస్తూ అన్నాడు. ఛీ తూ ఎబాక్. గుమాస్తా పని కాకపోతే ఆఫీసర్ పని చేస్తారా? ఆశగా అడిగింది రాధ. చీచీ తూతూ. ఊరికే చీచీ తూతూ అంటూ నా మొహం ఉమ్ముతో తడిచేలాగా అనకపోతే అసలు ఏం పని చేస్తారో చెప్పకూడదా అంది రాధ పైట కొంగుతో మొహం తుడుచుకుంటూ. కూలీ పని చేస్తాను, రాళ్ళు కొడతాను కళ్ళు పెద్దవి చేస్తూ అన్నాడు గోపి. అవ్వ, అదేంటండి, మీరేమైనా చదువు సంధ్య లేని వాళ్ళ? ఏ ప్రైవేట్ కంపెనీకి వెళ్ళినా మీకు ఉద్యోగం ఇస్తారు కదండి. టట్ వీల్లేదు. నేను కూలీ పనో అలాంటి పని మరోటి ఏదైనా చేస్తాను. నువ్విక ఏం మాట్లాడకు అంతే అంటూ రాధని లటుక్కున వాటేసుకున్నాడు గోపి. తెల్లవారింది. రాధ ఇంటి ముందు ముగ్గు పెట్టి తర్వాత వేడివేడి గంజి కాచి గ్లాస్లో పోసి గోపికి ఇచ్చింది. గోపి సర్రమని శబ్దం చేస్తూ గంజి తాగుతూ ఉంటే రాధ కళ్ళలో నీళ్లు తిరిగాయి. చిక్కని ఇన్స్టంట్ కాఫీలు బోర్నవిటాలు తాగే మీకు ఇలా నా చేతులతో గంజి ఇవ్వాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదండి బాధపడుతూ అంది రాధ. గంజి గటగటా త్రాగేసి రాధ చేతికి అందించాడు గోపి. బాధపడకు రాధా, మనకు త్వరలోనే మంచి రోజులు వస్తాయి. నీతి న్యాయం ఉన్నవైపే భగవంతుడు కూడా ఉంటాడు రాధా.
నేను కూలి పని చేసి సంపాదించి పెద్ద ఇల్లు, దాంట్లోకి ఫ్రిడ్జు, కలర్ టీవీ, వీసీఆర్ అన్నీ కొంటాను రాదా. అప్పుడు మనం రోజు చిక్కని ఫిల్టర్ కాఫీ త్రాగుదాం రాదా అన్నాడు గోపి రాధ తలని నిమురుతూ. ఏవండి, రాధ ఆనంద బాష్పాలు రాల్చింది. నేనీకొస్తాను రాధా, కూలి పని వెతుక్కోవాలి. గోపి 2 అడుగులు వేసి వీధి గుమ్మం వైపు చూశాడు. నాయనా గోపి, వెనక నుండి తల్లి సరస్వతి గొంతు వినిపించింది. గోపి వెనక్కి తిరిగాడు. ఏంటమ్మా? ఇలా రా నాయనా. దగ్గరికి పిలిచి ఆప్యాయంగా కౌగిలించుకుందామనేనా? వద్దమ్మా, నాకు టైం అయిపోయింది. నేను కూలి పని వెతుక్కోవడానికి పోవాలి హడావిడిగా అన్నాడు గోపి. అది కాదు నాయనా, ఇలా రా. రావాలి మరి. కళ్ళలో తల్లి ప్రేమనంతా నింపి అంది సరస్వతి. గోపి దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. ఏంటమ్మా? రాత్రి గదిలో మీ ఇద్దరు అనుకుంటున్న మాటలన్నీ విన్నాను బాబు. ఎంతో గొప్ప పని చేసినట్టుగా చెప్పింది సరస్వతి. మా మాటలన్నీ విన్నావా అమ్మా? అయితే ఆ తర్వాతి శబ్దాలు? అయోమయంగా చూస్తూ అడిగాడు గోపి. అవి కూడా విన్నాను బాబు. బయట నిండుగా కప్పుకొని ముసిముసి నవ్వులు నవ్వుతూ అంది సరస్వతి. ఆ మాట వింటూని రాధ సిగ్గుతో చితికిపోతూ మొహం ఎర్రగా కందిపోగా, పో అత్తయ్య, మీరు మరీను అంది. నువ్వెంత మంచిదానివమ్మా. మా అనురాగానికి ఈర్ష్య చెందకుండా చక్కగా నవ్వుతూ చెబుతున్నావు. నువ్వు దేవతవే అమ్మా. సరే కానీ నువ్వు ఏమేం శబ్దాలు విన్నావు? త్వరగా చెప్పాలి మరి అన్నాడు గోపి హుషారుగా. పోరా చిలిపి సన్నాసెదవా. ఫెటీల్మని గోపి టెంకి మీద సరదాగా ఒకటిచ్చింది సరస్వతి. నిన్నిప్పుడు ఆ శబ్దాల గురించి మాట్లాడడానికి పిలవలేదు. మరి నువ్వు కూలి పని చేసి రాళ్ళు కొట్టి సంపాదిస్తానని అంటున్నావు కదా, అలా చేయకు బాబు. నేను చూడలేను. లేత తమలపాకుల్లాంటి నీ అరచేతులు బొబ్బలెక్కిపోతే నేను భరించలేను బాబు అంది కొడుకు అరచేతిని తన చేతిలోనికి తీసుకుని దుడ్డ ముక్కల్లాంటి అతని వేళ్ళని నిమురుతూ. మరి నేను కూలి పని చేయకపోతే ఇల్లెలా గడుస్తుందమ్మా? నువ్వు రిక్షా తొక్కు బాబు. అమ్మా, కానీ రిక్షా కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు కదమ్మా. ఆ డబ్బులు నీకు నేనిస్తాన్రా అంటూ తన కొంగు చివరన ఉన్న చిన్న మూడును చూపించింది సరస్వతి. అమ్మా, ఆనందంగా అన్నాడు గోపి. అత్తయ్య, రాధ కూడా అంతే ఆనందంతో అంది. సరస్వతి కొంగు చివరన ఉన్న మూటని విప్పి అందులోంచి పచ్చ నోట్లు తీసి గోపికి ఇచ్చింది. నువ్వు దేవతవమ్మా, దేవతవి. గోపి సరస్వతిని గట్టిగా కౌగిలించుకొని ఉక్కిరిబిక్కిరి చేసేశాడు. ఆ దెబ్బకి ఊపిరి సలపక సరస్వతి క్యార్ బ్యార్ మంది. గోపి హుషారుగా డొంక దోవెమ్మట నడుస్తూ ఉన్నాడు. అతని చేతిలో సరస్వతి ఇచ్చిన నోట్లు ఉన్నాయి. ప్రస్తుతం అతను రిక్షా కొనుక్కోవడానికి వెళ్తున్నాడు. కాస్తంత దూరం వెళ్ళగానే దారి పక్కగా ఉన్న ఒక చెట్టు మీద నుండి దబీమని ఒక రౌడీ దూకాడు. గోపి ఆగి వాడి వంక చూశాడు. ఇంతలో మళ్ళీ దబీమని శబ్దం వచ్చింది. ఈసారి వెనక నుండి. గోపి వెనక్కి తిరిగి చూశాడు. మరో రౌడీ చెట్టు మీద నుంచి దూకి రెడీగా ఉన్నాడు. దబీ దబీమని కుడి ఎడమ ప్రక్కల నుండి కూడా శబ్దాలు వచ్చాయి. 2 వైపుల నుండి మరో 2 రౌడీలు దూకారు. 4 రౌడీలు అతని చుట్టూ నిల్చున్నారు. 4 అంతకుముందు సీతాల్ని బలవంతం చేయబోయి గోపి చేత తన్నులు తిన్నవాళ్లే. ఏంటిది, నా దారికి అడ్డులేవండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళతో అన్నాడు గోపి. హహహా, గట్టిగా నవ్వాడు మొదటి రౌడీ. 2వ రౌడీ మెడ మీద చేతిని రుద్దుకున్నాడు. 3వ రౌడీ ఏదో కసకస నములుతూ క్రూరంగా వంకరగా నవ్వాడు. 4వ రౌడీ మెడ చుట్టూ ఉన్న మఫ్లర్ని ముడేసి బిగించి అది పీకకు పట్టుకుపోతే క్యారమని అరిచి మళ్ళీ ముడిచి కాస్త వదులు చేసి గోపి వంక చూసి వికటటహాసం చేశాడు. గోపి కంగారుగా వాళ్ళ వంక చూశాడు. ఏంటిది, దారికి అడ్డులేవండి అన్నాడు. కానీ వాళ్ళు అతని మాట వినలేదు. 4 ఒక్కొక్క అడిగే ముందుకు వేస్తూ అతనికి చేరుగా రాసాగారు. గోపి కంగారుగా తన చుట్టూ తాను గిరగిర తిరిగాడు. మమ్మల్ని తంతావు కదూ, చూడు ఇప్పుడు నిన్నేం చేస్తామో హహహా, గట్టిగా నవ్వాడు మొదటి రౌడీ. ప్లీజ్, మీకు నా మీద కోపం పగ ఉంటే ఇంకొకసారి ఎప్పుడైనా తీర్చుకోండి. కానీ ఈసారికి నన్ను వదిలేయండి. నేను అతి ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ఏం పని
అడిగాడు రెండో రౌడీ మెడ మీద అరచేతితో రుద్దుకుంటూ. నేను రిక్షా కొనుక్కోవడానికి వెళ్తున్నాను. పవిత్రమైన నా తల్లి పోపుల డబ్బాలు దాచుకుని కూడబెట్టిన డబ్బు నాకిచ్చింది రిక్షా కొనుక్కోమని. గోపి కుడిచేయి గుప్పిలి విప్పి చూపించాడు. పచ్చనోట్లు. నలుగురు రౌడీల కళ్ళు ఆ నోట్ల మీద పడ్డాయి. ఇంక నన్ను వదిలిపెడతారా? రిక్వెస్టింగ్గా అడిగాడు. ఒరేయ్, వీణ్ణి వదిలిపెట్టాలంటరా? హహహా పకపక నవ్వాడు మూడు రౌడీ. అలాగే వదిలిపెడతాం. 4 తన్ని డబ్బులు లాక్కొని మరీ వదిలిపెడతాం. హహ నవ్వాడు నాలుగో రౌడీ. నన్ను తంతే తనండి గాని ఈ డబ్బుని మాత్రం ముట్టకండి. ఇది పవిత్రమైన నా తల్లి పోపుల డబ్బాలో ఇన్ని సంవత్సరాలు దాచిన డబ్బు. ప్లీజ్ అన్నాడు గోపి దీనంగా. రౌడీలు ఆశ్చర్యంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ళు గోపిని చుట్టుముట్టగానే అతను నలుగురిని అప్పటిలా చితకతన్ని కాలులోకి తోసేసి పోతాడనుకుని ఎంతో ఆశపడి వచ్చారు. కానీ ఇప్పుడు ఇలా బ్రతిమలాడుతున్నాడేమిటి? అప్పుడు అంత విజృంభించి తనినవాడు ఇప్పుడు ఇంత బేలగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో వాళ్ళకు అర్థం కాలేదు. గోపి అలా బ్రతిమలాడేసరికి వాళ్ళ నలుగురికి అతడు లోకువైపోయాడు. అంతే, వాళ్ళు నలుగురు ఇష్టం వచ్చినట్టు తంతూ ఉంటే గోపి వాళ్ళకి శరీరం అప్పచెప్పేశాడు. కానీ కాస్త కూడా ఎదురు తిరగలేదు. గోపిని అలా 10 నిమిషాలు తనిన తర్వాత నలుగురు రౌడీలు ఆగారు. గోపి నేల మీద నుండి మెల్లగా లేచాడు. అయిపోయిందా? మీ పగ చల్లారిందా? ఇంక నేను వెళ్తాను అని 2 అడుగులు ముందుకు వేశాడు. ఎక్కడికి పోతావు బే? ఆ డబ్బులిచ్చిపో అన్నాడు మొదటి రౌడీ. గోపి ఆందోళనగా చూస్తూ వెనక్కి అడుగులు వేస్తూ అన్నాడు. వద్దు, నన్ను కస్తీరా తన్నారుగా, ఈ డబ్బుల జోలికి మాత్రం రాకండి. పవిత్రమైన నా తల్లి ఇచ్చినది. నీ అమ్మ పవిత్రమైన పోపుల డబ్బాలో పవిత్రంగా దాచుకున్నది. రెండో రౌడీ పకపక నవ్వుతూ గోపి చెయ్యి మెలిపెట్టాడు. చేతి ఎముక కరకర శబ్దం చేసింది. గోపి బాధగా అరుస్తూ గుప్పిలి విప్పాడు. అంతే, అతని చేతిలోని పచ్చ నోట్లు నేల మీద పడ్డాయి. డబ్బులు కిందికి వంగి ఏరుకుంటూ మూడో రౌడీ అన్నాడు. ఈ డబ్బుల కోసం ఏడుస్తావేంట్రా? మా రాయుడుగారి దగ్గరకు నీ పెళ్ళాన్ని పంపు. ఇంతకు 10 రెట్లు డబ్బిస్తాడాయన. మిగతా 3 రౌడీలు పక్కపక్క నవ్వారు. అంతే, గోపిలోని ఆవేశం కట్టలు తెంచుకుంది. ఏం కూసావురా అంటూ ఆ రౌడీ కాలర్ పట్టుకుని గడ్డం కింద గట్టిగా ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి రౌడీ కళ్ళు బయలు కమ్మాయి. గోపి క్షణం ఆలస్యం చేయకుండా ఆ రౌడీ చేతిలోని డబ్బు లాక్కొని జేబులో పెట్టేసుకున్నాడు. అంతలో మరో రౌడీ మెరుపులా మీదికి వస్తే వాడి చేయి పట్టుకుని వెనక్కి మెలేసి వీపు మీద ఒక్క గుద్దు గుద్దాడు. వాడు బేరమన్నాడు. తర్వాత నలుగురిని వంతుల వారిగా చితక్కొట్టి ఒక్కొక్కళ్ళని కాలువలో పడేలా తన్నాడు గోపి. ఇందాక ఫుట్బాల్లా తన్నేసిన తర్వాత వెళ్ళిపోవాల్సింది. అనవసరంగా అతని డబ్బుల జోలికి వెళ్ళి కాలువలో పడేలా తన్నించుకున్నాం అనుకున్నారు రౌడీలు కాలువలో చేతులు కాళ్ళు తపతపా కొట్టుకుంటూ. గోపి కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళాడు. ఈలోగా కాలువలోంచి ఒక రౌడీ బయటకు వచ్చి ఒక పెద్ద బండరాయిని అందుకొని గబగబా నడిచి గోపి వెనకాలకు చేరి ఆ బండరాయితో గోపి తల మీద ఒక్కటిచ్చాడు. అమ్మా! ఆక్రందన చేస్తూ గోపి నేల మీద పడిపోయాడు. గోపి కళ్ళు తెరిచేసరికి అతనికి సీతాలు మొహం కనిపించింది. సీతాలు గోపి మొహం మీద మొహం పెట్టి చూస్తోంది. గోపి కళ్ళు తెరవగానే సీతాలు మొహం వికసించింది. నేనెక్కడున్నాను? నీరసంగా సీతాల్ని అడిగాడు గోపి. నా ఒళ్ళో ఉన్నారు బాబుగారు. అబ్బా, అది కాదు, పోనీ మనిద్దరం ఎక్కడ ఉన్నాం అని అడిగాడు. మా ఇంట్లో ఉన్నాం బాబుగారు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నిన్నెవరో తల మీద గాయం చేసి రోడ్డు మీద పడేస్తే నేనే తీసుకొచ్చాను బాబుగారు. గోపికి గుర్తుకొచ్చింది. రాయుడు మనుషులు తనని అటకాయించడము, వాళ్ళకి తనకి మధ్య ఘర్షణ జరగడము అంతా గుర్తొచ్చింది. నన్ను రాయుడు మనుషులు వెనక నుండి దొంగ దెబ్బతీశారు అని సీతాలకు చెప్పి తల తడుముకున్నాడు. తలకి ఇంతలావుగా బట్ట చుట్టేసి ఉంది. అయ్య బాబోయ్, తలకేంటి ఇంతలావుగా కట్టుకట్టావు అన్నాడు గోపి. అందరూ తలకి దెబ్బ తగిలితే చీర చెంగు చింపి కట్టుకడతారు, కానీ నాకు మీరంటే అదేదో ఇది బాబు. అందుకని నేను నా చీర మొత్తం మీ తలకి చుట్టేశాను బాబు. ఒట్టిది కాదులే, ఆకు పసిరేసి చుట్టాను బాబు అంది సీతాలు సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ. గోపి సీతాలు వంక కృతజ్ఞతగా చూశాడు.
నువ్వు నిజంగా దేవతవి సీతాలు అన్నాడు గోపి సీతాలు మెడ చుట్టూ చేతులు వేస్తూ. ఛ, ఊరుకోండి బాబు, ఏంటా మాటలు? సీతాలు సిగ్గుపడింది. బాబు అయ్యా అంటూ ఏంటా పిలుపులు? గోపి అని పిలువు చిరుకోపం ప్రదర్శిస్తూ అన్నాడు గోపి. అలాగే గోపి బాబు. అదిగో మళ్ళీ బాబు. సీతాలు కిలకిలా నవ్వింది. అలాగే గోపి. గోపి చుట్టూ పరికించి చూశాడు. ఇంట్లో ఎవరూ లేరా అని అడిగాడు. ఎవరుండాలి అడిగింది సీతాలు. మీ అమ్మ అయ్యా. నాకు అమ్మ అయ్యా ఎవరూ లేరు కళ్ళనీళ్ళు పెట్టుకుంది సీతాలు. అయ్యో బాధగా అన్నాడు గోపి. హఠాత్తుగా సీతాలు పకపక నవ్వేసి కన్నీళ్లు తుడిచేసుకుంది. ఇదివరకు ఎవరూ లేరు గాని ఇప్పుడు నువ్వున్నావుగా. సీతాలు, నువ్వెంత మంచిదానివి సీతాలు, నిజంగా నువ్వు దేవతవి సీతాలు అన్నాడు గోపి గొంతును పెదాలను వణికిస్తూ. ఉండు గోపి, నీకు మా గంగని పరిచయం చేస్తాను అంటూ తన ఒళ్ళోని గోపి తలని నేల మీదకి పెట్టి లేచి నిలబడింది సీతాలు. గోపి తల నేల మీద ఢామ్ అని పడింది. అమ్మా అని బాధగా తల పట్టుకున్నాడు గోపి. అయ్యో దెబ్బ తగిలిందా, నన్ను క్షమించు గోపి అంటూ గోపి తలని నిమిరింది. మరేం పర్లేదులే, నీకెవరూ లేరన్నావుగా, మరి గంగెవరు అడిగాడు గోపి. గంగ గంగ కన్నా పవిత్రమైనది గోపి, ఉండు నీకు పరిచయం చేస్తా అంటూ గంగా అని పిలిచింది. వెంటనే అంబ అంటూ ఒక తెల్లని ఆవు పరిగెత్తుకుని అక్కడికి వచ్చింది. ఇదే నాకు తోడు రక్షణ అన్నీ గోపి అంది సీతాలు గంగ మెడని నిమురుతూ. గంగ గోపి వంక చూస్తూ ఆనందంగా అంబా అని అరిచింది. దెబ్బలు మాని పూర్తిగా కోలుకున్నాక గోపి తల్లి ఇచ్చిన డబ్బులతో రిక్షా కొనుక్కున్నాడు. గోపి రాత్రనక పగలనక రిక్షా తొక్కి డబ్బులు సంపాదిస్తున్నాడు. రిక్షా తొక్కగా వచ్చిన డబ్బులతో ఇంటిని స్వర్గసీమగా మలుచుకున్నాడు. ఆ రోజు సెంటర్లో సోడా తాగి రిక్షా గూడులో కాళ్ళు బార్లా చాపుకొని బీడీ ముట్టించాడు గోపి. అతను బీడీ పొగ నోటి నిండా పీల్చి బయటికి దట్టంగా వదులుతున్నాడు. అలా పొగ వదులుతూ వదులుతూ ఆకాశం వంక చూస్తూ ఊహాలోకాల్లోనికి తేలిపోతూ రాధని ఒక అప్సరస గెటప్లో ఊహించుకున్నాడు. తనని ఒక రాజకుమారుడి గెటప్లో ఊహించుకున్నాడు. అతని ఊహల్లో రాధ చిన్న బాడీ వేసుకుంది. అది తలుక్కు తలుక్కుమని మెరుస్తూ ఉంది. అలాగే తలుక్కు తలుక్కున మెరిసే ఒక తెల్ల లంగా బొడ్డుకి బెత్తడి కింద కట్టుకుంది. రాధ తల మీద చిన్న కిరీటం, దాని నిండా ముత్యాలు వజ్రాలు. రాధ వయ్యారంగా నడుస్తూ రాజకుమారుడు గెటప్లో ఉన్న గోపిని కింది పెదవి కొరికి రమ్మన్నట్టు పిలిచింది. గోపి నేను రాను అన్నట్టుగా తల ఊపాడు. అంతే, రాధ కొంపలు మునిగినట్టు గాల్లో ఇంతెత్తున గెంతి పాట అందుకుంది. రారా నీయవ్వ ఈ జాగేలరా సయ్యాటలు ఆడాలిరా ఈవేళరా. గోపి కూడా రాధ కంటే ఎత్తుగా చెంగున ఎగిరి పాట అందుకున్నాడు. వస్తాను నీయక్క ఆగాలిలే, వల్లంతా చెమటోడి ఆడాలిలే. ఇద్దరు క్లాసికల్ డాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కాళ్ళు చేతులు వంకరగా పెట్టి పోలియో రోగుల్లా దేకుతూ పాకుతూ బ్రేక్ డ్యాన్స్ మొదలుపెట్టారు. అలా అందంగా వికారంగా డ్యాన్స్ చేశారు. తన ఊహలోని ఆ డ్యాన్స్ని పరవశంగా చూస్తూ ఉండిపోయాడు గోపి. పాట డ్యాన్సు అయిపోయిన అతను అలా కూర్చుండిపోయాడు ఒక విధమైన ట్రాన్స్లో. ఏ రిక్షా ఎవరో గట్టిగా పిలిచేసరికి అతను ఈ లోకంలోకి వచ్చాడు. కంగారుగా చేతిలోని బీడీ పారేసి రిక్షా దిగి తలపాగ విప్పి ఒక్కసారి గట్టిగా విదిలించి రిక్షా సీటు దాంతో తుడిచి రండి సార్ కూర్చోండి అని తలెత్తి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు గోపి. ఎదురుగా తన కన్న తండ్రి. గోపి మొహం చూసిన ఆయన కూడా కొన్ని క్షణాలు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత చెప్పలేనంత ఇబ్బంది పడిపోయాడు. గోపి ఒక్కసారిగా చెవుల దాకా నవ్వేసి నాన్నా అన్నాడు ఆనందంగా. సరే సరే రిక్షా కట్టు అన్నాడు పరంధామయ్య తన మొహంలోని భావాలని అతనికి కనపడనీయకుండా జాగ్రత్త పడుతూ. ఎక్కడికి వెళ్ళాలి నాన్నా ప్రేమనంతా గొంతులో అనవసరంగా పలికిస్తూ అన్నాడు గోపి. గాంధీ బొమ్మ దగ్గరికి పదా రిక్షా ఎక్కుతూ అన్నాడు పరంధామయ్య. గోపి హుషారుగా రిక్షా సీటు మీదికి ఒక్క గెంతు గెంతాడు. రిక్షా ముందుకు కదిలింది. పరంధామయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గోపి హుషారుగా రిక్షా తొక్కుతూ ఓసారి వెనక్కి తిరిగి తండ్రి వంక చూశాడు.
పరంధామయ్య చటుక్కున తల పక్కకి తిప్పేశాడు, తన కళ్ళలోని నీరు కనపడకుండా. అవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. తన కొడుకు ప్రయోజకత్వానికి కారుస్తున్న ఆనంద బాష్పాలు. అన్నయ్య వదిన ఎలా ఉన్నారు నాన్న? అడిగాడు గోపి. బాగానే ఉన్నారు, ఏటో చూస్తూ సమాధానం చెప్పాడు పరంధామయ్య. దీప? దీప కూడా బాగుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. తండ్రిని చూసిన ఆనందంతో గోపి మనసులో హఠాత్తుగా కొన్ని సితార్లు మోగాయి. పరంధామయ్య కంగారుగా రోడ్డుకి అటు ఇటు చూశాడు. అతనికి ఏమీ కనిపించలేదు. వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ కూడా ఏమీ కనిపించలేదు. మరి సితార్ల మోత ఎక్కడి నుంచి వస్తుందబ్బా అనుకున్నాడు. గోపి తండ్రి కన్ఫ్యూజన్ గమనించి ముసిముసిగా నవ్వి తర్వాత అన్నాడు, ఆ సితార్ల మోత ఎక్కడి నుండో కాదు నాన్న, నా గుండెలోంచి వస్తోంది. నిన్ను చూసిన ఆనందంలో అవి అలా ఎడాపెడా మోగిపోతున్నాయి నాన్న. పరంధామయ్య ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. కానీ అది గోపికి కనిపించనివ్వలేదు. బెట్టు గాంధీ బొమ్మ వచ్చేసింది. పరంధామయ్య రిక్షా దిగాడు. నీ పని అయ్యేదాకా ఇక్కడే ఉండనా నాన్న అడిగాడు గోపి. వద్దులేరా, నువ్వు వెళ్ళిపో, జేబులోంచి డబ్బులు తీస్తూ అన్నాడు పరంధామయ్య. వద్దు నాన్న, నాకేమీ ఇవ్వక్కర్లేదు, నీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏమిటి నాన్న అన్నాడు మొహమాటంగా. ఉంచు, ఏం పర్వాలేదు అంటూ గోపి జేబులో 2 రూపాయల నోటు తోపాడు పరంధామయ్య. గోపి సిగ్గుపడిపోతూ హిహిహి అని నవ్వాడు. పరంధామయ్య శూన్యంలోకి చూస్తూ గోపి భుజం తట్టి ముందుకు వెళ్ళిపోయాడు. పరంధామయ్య సుడిగాలిలా ఇంట్లోకి ప్రవేశించాడు. శంకరం, అన్నపూర్ణ, ఇలా రండరా అంటూ గట్టిగా పిలిచాడు. ఆయన అరుపులకు శంకరం, అన్నపూర్ణ కంగారుగా హాల్లోకి పరిగెత్తుకుని వచ్చారు, ఏం కొంప మునిగిందో అనుకుంటూ. కానీ పరంధామయ్య మొహంలోని ఆనందం చూడగానే వాళ్ళు తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. ఏంటి నాన్న అలా అరిచావు తండ్రిని అడిగాడు శంకరం. ముందు ఇద్దరు నోరు చాపండి. ఆ ఇద్దరు నోళ్ళని నీటి ఏనుగులా చాపారు. పరంధామయ్య వాళ్ళ నోట్లో స్వీట్ పెట్టాడు. మరి నాకు స్వీటు అంటూ దీప అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. పరంధామయ్య దీప నోట్లో కూడా స్వీట్ పెట్టాడు. ఏంటి నాన్న ఈ ఆనందం అడిగాడు శంకరం. మన గోపి ప్రయోజకుడయ్యాడ్రా శంకరం, ఆనంద బాష్పాలు ధారాపాతంగా కారుస్తూ అన్నాడు పరంధామయ్య. అవునా నాన్న, తమ్ముడు కలెక్టర్ అయ్యాడా ఆనందంగా అన్నాడు శంకరం. ఛీ, కలెక్టర్ ఏంటి, నా మరిది తహసీల్దారే అయి ఉంటాడు అంది అన్నపూర్ణ. మీ ఇద్దరు తప్పే, మన గోపి రిక్షావాడయ్యాడ్రా, రిక్షావాడయ్యాడు ఛాతి పొంగించి గర్వంగా అన్నాడు పరంధామయ్య. మనిషి శ్రమించి పని చేయాలని, శారీరక శ్రమ చేయడం తప్పేమీ కాదని అంటూ బాధపడ్డాడు. నాయనా గోపి, ఎంత ప్రయోజకుడు అయ్యావు బాబు నువ్వు ఆనందంతో గిలిగిల్లాడిపోతూ అంది అన్నపూర్ణ. నాన్న, అయితే మనం గోపిని మన ఇంటికి పిలిచేసుకుందామా? ఆ తొక్కే రిక్షా ఏదో మన ఇంటి దగ్గరే తొక్కుకుంటాడు అన్నాడు శంకరం. అవును తాతయ్య, బాబాయిని మన ఇంటికి తీసుకొస్తే నన్ను చక్కగా రిక్షాలో రోజు స్కూల్కి తీసుకెళ్తాడు సంబరంగా అంది దీప. పరంధామయ్య మొహం క్షణంలో వివరణమైంది. వీల్లేదు, గోపి ఇంటికి రావడానికి వీల్లేదు హిస్టరికల్గా అరిచాడు పరంధామయ్య. ఎందుకు వీల్లేదు నానా? గోపి పని పాట లేకుండా తిని తొంగుంటున్నాడనేగా ఇంటి నుండి వెళ్ళగొట్టావు. గోపి ఇప్పుడు రిక్షా తొక్కుతూ ఈ ఊరంతటికి ప్రయోజకుడయ్యాడు అన్నాడు శంకరం. పరంధామయ్య గుండెలు బాదుకుంటూ బాధపడ్డాడు. మరి ఎందుకు నాన్న గోపిని ఇంటి నుండి తరిమేశావు? ఎందుకా? కొత్తగా పెళ్ళైన ఆ జంట మన మధ్యన ఉంటే సుఖంగా ఉండలేరని బాబు. పాపం రాధ తన భర్తకి తనే స్వయంగా సేవ చేయాలని అనుకుంటుంది. కానీ అన్నపూర్ణ రాధకి ఆ అవకాశం ఇవ్వకుండా తనే గోపికి పళ్ళు తోముతోంది, తనే గోపికి స్నానం చేయిస్తోంది, అన్నం తినిపిస్తుంది, అన్ని సేవలు చేస్తోంది. అందుకే బాబు నా గుండె రాయి చేసుకొని వాళ్ళని ఇంటి నుండి తరిమేశాను. అందుకే. పరంధామయ్య నేల మీద పడి కుప్పలా కూలిపోయి గొల్లుమన్నాడు.